కారం పల్లీలు ఇలా పెట్టి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా క్విక్ ప్రాసెస్ కూడా. సో మనకి జనరల్‌గా అయితే ఎక్కువ జర్నీస్‌లో యూజ్ చేస్తూ ఉంటాము పల్లీలనేటివి. జర్నీ మంచిగా సాగాలని చెప్పి టైమ్ పాస్ కోసం తింటూ ఉంటామనమాట. అండ్ స్నాక్స్‌గా కూడా తింటూ ఉంటాము. సో అలాంటి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాము. ఒక పాన్ తీసుకోండి. ముందుగా అయితే తగినన్ని పల్లీలు తీసుకోండి. నేను ఇక్కడ ఒక బౌల్ నిండా పల్లీలైతే తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న పల్లీల్ని దోరగా వేయించుకోండి. ఇక్కడ ఫ్లేమ్ అనేది లో టు మీడియంలోనే ఉండాలి. మరి హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు. ఎందుకంటే పల్లీలు అనేటివి మనకి అంత క్రిస్పీగా రావన్నమాట. పైన ఏగిపోతాయి, లోపల అలానే ఉండిపోతాయి పచ్చి పచ్చిగా. అలా కాకుండా మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోండి. కొంచెం టైం పడుతుంది, బట్ లో ఫ్లేమ్లో వేయించుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. అప్పుడే మనకి క్రిస్పీనెస్ అనేది ఉంటుందన్నమాట. ఇలా పల్లీల్ని మంచిగా వేయించుకొని సైడ్ తీసేసుకోండి. అండ్ ఈ పల్లీల్ని ఇప్పుడు మనం కారం పెట్టుకోవాలి కదా. సో దానికోసము ఒక ఫుల్ వెల్లుల్లిపాయ, అలాగే ఒక 2 ఇంచ్ వరకు అల్లం తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ పల్లి అనేది మనకు పొట్టు తీస్తే చాలా ఈజీగా వచ్చేయాలన్నమాట. సో అలా వేయించుకుంటే చాలు. ఇక్కడ చూసారా, ఒక్కొక్క డాట్ మాత్రమే ఉంది పల్లి మీద. అలా ఉంటే చాలన్నమాట. మనం తీసుకున్న అల్లం వెల్లుల్లిని మంచిగా పొట్టంతా తురిమేసి నీట్గా సైడ్ పెట్టేసుకోండి. ఇలా సైడ్ పెట్టుకున్నవి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మీకు ఎంత వీలైతే అంతగా పేస్ట్ అయితే చేసి పెట్టుకునేసేయండి. చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట పేస్ట్ అనేది. మనం ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకే వాటర్ అనేది యాడ్ చేయాలి. వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసినట్లయితే మనకి పల్లీలు క్రిస్పీగా లేకుండా సాఫ్ట్గా అయిపోతాయి. అలా కాకుండా వాటర్ అనేది 3 టేబుల్ స్పూన్స్ వరకే మ్యాక్సిమం ఉండేలాగా చూసుకోండి. మరి ఎక్కువ వేయద్దు అండ్ సాఫ్ట్గా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే జార్లోకి ఒక 2 లేదా 3 వరకు ఇలా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. తుంచి వేసుకోండి. ఎందుకంటే సగం చేసుకోవడం వల్ల పేస్ట్ అనేది మంచిగా అవుతుంది. లేకుంటే అలానే ముక్కలుగా ఉండిపోతాయి అన్నమాట. సో ఇలా హాఫ్ చేసుకోండి. అండ్ అలాగే తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోండి. చాలా మెత్తగా చేసుకోవాలి. ఒకసారి ఇలా బరగ్గా అయితే గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసి తర్వాత మళ్ళీ పేస్ట్ చేసినట్లయితే చూసారు కదా ఎంత సాఫ్ట్గా పేస్ట్ అనేది రెడీ అయిపోయిందో. ఈ పేస్ట్ అంతా సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అయితే వేసుకోండి. ఇలా పసుపు వేసుకొని ఇలా చూపిస్తున్నట్లు బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీల్లోకి మిక్స్ చేసేయడమే. వేసేసి నీట్గా చేయితో కానీ లేకుంటే గరిటతో కానీ నీట్గా మిక్స్ చేసుకోండి. గరిటె యూస్ చేస్తే అసలు పల్లీలకైతే పట్టదు. నీట్గా చేత్తోనే మిక్స్ చేసేసుకోండి. అప్పుడే మనకి పల్లీకి ఈ పేస్ట్ అనేది బాగా సెట్ అయిపోతుంది అనమాట. సో అలానే ఉండిపోతుంది. ఇలా వన్స్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పల్లీలని ఒక 10 to 15 మినిట్స్ అలానే ఫ్యాన్ కింద కానీ లేకుంటే సన్ డ్రైకి కానీ వదిలేసేయండి. ఫ్యాన్ కింద అయితే ఒక 15 to 20 మినిట్స్ అయితే పడుతుంది ఖచ్చితంగా. సన్ డ్రైకి అయితే 10 మినిట్స్లో అయిపోతుందన్నమాట. చూసారు కదా, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ టూ.